ఈ రోజుల్లో చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే మాకెందుకు, మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాం, అలాగే మా ఏజ్ వచ్చేసి 25 నుంచి 35 మధ్యలో ఉంది, కాబట్టి మాకు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఒక్క హాస్పిటల్ బిల్లు చాలు వాళ్ళ ఎంటైర్ లైఫ్ సేవింగ్స్ని నాశనం చేయడానికి. కాబట్టి 25 ఏజ్ దాటిన ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. ఇందులో మొదటిది వచ్చేసి నో రూమ్ రెంట్ లిమిట్. రూమ్ రెంట్పై పరిమితి లేని పాలసీని మాత్రమే ఎంచుకోండి. ఒకవేళ లిమిట్ ఉంటే మీరు దానికి మించిన రూమ్ తీసుకున్నప్పుడు రూమ్ బిల్లు మాత్రమే కాకుండా డాక్టర్ ఫీజు, ఆపరేషన్, ఇతర ఛార్జీలో కూడా ఆ కంపెనీ భారీగా కోత విధిస్తుంది. సో మీరు ఎప్పుడైనా కానీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న మాత్రం ఇది కంపల్సరీగా చెక్ చేయండి. అందులో వచ్చేసి మొదటిది నో రూమ్ రెంట్ లిమిట్. మన సెకండ్ పాయింట్ వచ్చేసి జీరో కోపేమెంట్. ఈ జీరో కోపేమెంట్ అంటే ఏంటంటే హాస్పిటల్లో బిల్లులో కొంత శాతం అంటే 10 లేదా 20% మీ జేబు నుండి కట్టాల్సి ఉంటుంది. అంటే అర్థం, ఇందులో పేషెంట్ అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయినప్పుడు ఒక 5 lakhs బిల్ అయితే అందులో 10% అంటే 50,000 లేదా 20% అంటే 1 lakh. సో మీకు 5 lakhs బిల్ అయితే మీరు జీరో కోపేమెంట్ లేకపోతే అనే ఆప్షన్ లేకపోతే మీ హెల్త్ ఇన్సూరెన్స్లో మీరు కంపల్సరీగా మీ జేబు నుండి 1,00,000 లేదా 2,00,000 కట్టాల్సి ఉంటుంది. సో కాబట్టి జీరో కోపేమెంట్ ఉన్న పాలసీని మాత్రమే ఎంచుకోండి, లేదంటే బిల్లు పెద్దగా వచ్చినప్పుడు మీకు ఆర్థిక భారం అవుతుంది. ఇక మన థర్డ్ పాయింట్ వచ్చేసి లో వెయిటింగ్ పీరియడ్. దీన్ని ఎలా చూడాలంటే, మనం చాలామందికి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉంటాయి. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న ముందు వాళ్ళకి పాత రోగాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, షుగర్ లాంటివి ఉన్న పేషెంట్స్ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఆయనకు తీసుకున్న 1 year లోపే ఏదో బీపీ ఎక్కువై, షుగర్ ఎక్కువై హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఇమీడియట్గా అయితే క్లెయిమ్ కాదు, క్లెయిమ్ ఉన్నా కూడా క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు. సో దీని అర్థం ఏంటంటే, తక్కువ వెయిటింగ్ పీరియడ్ని ఎలా చూడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, షుగర్ వచ్చిన వ్యక్తి ఆయనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలంటే 1 సంవత్సరం నుండి 4 సంవత్సరాలు ఆయనకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. తర్వాత అంటే 4 years తర్వాత ఆయనకి ఏదైనా జబ్బు వచ్చి సివియర్ ఇంజ్యూరీ అయితే అప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైనా కానీ ఈ వెయిటింగ్ పీరియడ్ వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి. 1 లేదా 2 సంవత్సరాల లోపే ఉండేటట్టు చూసుకోవడం చాలా బెటర్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్. అంటే ఇదేం లేదు, సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జబ్బు వచ్చేసి ఒక హాస్పిటల్లోకి వెళ్ళి జాయిన్ అయ్యారు. ఆ హాస్పిటల్ వచ్చేసి మీ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క నెట్వర్క్కి టైఅప్ అయి ఉండాలి. టైఅప్ అయితేనే మీకు క్యాష్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తారు. జస్ట్ మీరు కార్డ్ ప్రొవైడ్ చేసినా కూడా ట్రీట్మెంట్ చేస్తారు. ఇన్ కేస్ మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఆ హాస్పిటల్తో టైఅప్ కాలేకపోతే మీరు వచ్చేసి కంపల్సరీగా బిల్ పే చేయాల్సి ఉంటుంది. బిల్ పే చేసిన తర్వాత ఆ బిల్స్ ఇస్తే అప్పుడు మీరు రిఫండ్ పెట్టుకోవచ్చు. ఇంకా లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్ వచ్చేసి రీస్టోరేషన్ బెనిఫిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యి మీ సమ్ అష్యూర్డ్ ఎంతైతే ఉందో 5 lakhs అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs అయిపోగానే ఆ 1 yearలో అంటే 1 year పీరియడ్లో 5 lakhs అయిపోతే మళ్ళీ రీస్టోరేషన్ అంటే మీరు 5 lakhs యూటిలైజ్ చేసుకున్నా కూడా మళ్ళీ నెక్స్ట్ మంత్కి మీరు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మీ 5 lakhs యాజ్ ఇట్ ఈస్ అలాగే రీస్టోరేషన్ అయిపోవాలి. అంటే మీరు 5 lakhs యూజ్ చేసుకున్నా కూడా నెక్స్ట్ మళ్ళీ ఇంకేదో డిసీజ్ వచ్చి మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా ఆ 5 lakhs అలాగే ఉండాలి, అలాగే రీస్టోరేషన్ అయిపోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ చెక్ లిస్ట్ చూశారు కదా, 5 మెయిన్ బెనిఫిట్స్ పాయింట్. సో ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎందుకంటే రోజులు ఎలా ఉంటాయో మనకు తెలీదు. మీరు ఎంత కష్టపడి ప్రతి రూపాయి దాచిపెట్టుకొని ఎంత సంపాదించినా కూడా ఒక హాస్పిటల్ బిల్ చాలు మన ఎంటైర్ లైఫ్ సేవింగ్ని డిస్ట్రాయ్ చేయడానికి. సో కంపల్సరీ ఎవరైతే 25 అనేసి కాదు, ఎవరైతే ఎర్నింగ్ స్టార్ట్ అవుతుందో ఇప్పుడే వెంటనే ఫస్ట్ హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా తీసుకోండి. సో ఇలాంటి మంచి కంటెంట్ కావాలంటే ఇప్పుడే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.